ఏరా కోడిగుడు పులుసేటనా? హాయ్ అండి, ఈ పాటికే మీకు రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ప్యాన్ పెట్టి అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు సగం వేగాక మనం అందులోకి కరివేపాకు ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే త్వరగా వేగుతాయి. ఈ ఉల్లిపాయలు 80% వేగిపోయాక మనం అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ కలిపి మగ్గించుకోవాలి. చూడండి ఉల్లిపాయలు ఎంత బాగా వేగాయో. అంతా వేగాక మనం ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు టొమాటోస్ అనేది బాగా మగ్గిపోవాలి. అవి మగ్గిపోయాక మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి కలుపుకోవాలి. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు రసాన్ని ఎక్కువగా వేసుకోవచ్చండి. ఈ పులుపు ఇలా మనం మొత్తం కలిపాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగంత బెల్లంని కూడా యాడ్ చేయొచ్చు. చూడండి మనకు ఇలా పులుసు మరుగుతున్న టైంలో కాట్లు పెట్టుకున్న ఉడికించిన ఎగ్స్ని ఇలా వేసుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మసాలాస్ ఆ పులుపు అంతా ఆ ఎగ్స్లోకి వెళ్ళి బాగా ఉడుకుతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నంత విధంగా మనకు ఎగ్స్ అనేవి ఎల్లో కలర్లోకి చేంజ్ అయితే మన పులుసు రెడీ అయిపోయింది అన్నట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.